మా అన్నయ్య వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో నాకు అంత ఇష్టం లేదు ఆయనంతా. ఆయన ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆయన ఏ సెట్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వచ్చినా సినిమా సూపర్ హిట్ అని అంటూ ఉంటారు. అదొక పెద్ద సెంటిమెంట్. బాబు బంగారం అని ఇవాళ మీరు చెప్తున్నారు. 30 సంవత్సరాల క్రితం నేను చెప్పాను. పాత మెమరీస్ అండ్ ఓల్డ్ చైల్డ్హుడ్ మెమరీస్ విత్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారితో వర్క్ చేసేటప్పుడు మోస్ట్ మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏమనిపించింది ఆయన డిసిప్లిన్ అండి. అది అన్బిలీవబుల్ డిసిప్లిన్. అంటే ఇన్ని ఏళ్ల తర్వాత కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేయడం అంటే ఇట్స్ జస్ట్ సంథింగ్ విచ్ ఐ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అట్ ద సేమ్ టైం ఒక స్క్రిప్ట్ని జడ్జ్ చేయడం ఆయన తర్వాత ఎవరైనా ఆయనకున్న నాలెడ్జ్ నాకు తెలిసి ఏ హీరోకి లేదు ఇండస్ట్రీలో. సో అంటే శత్రు సినిమా అప్పుడు ఐ వాజ్ రియలీ స్మాల్ అండ్ నాకు తెలిసి ఊటీలో షూటింగ్ జరుగుతుంది. హీస్ అ వెరీ హంబుల్ మ్యాన్ అండి. సో ఆయన చూసినప్పుడు యూ కెన్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్. వెన్ యూ మీట్ హిమ్ ఒక మంచి ఆరా ఉంటుంది ఆయన దగ్గర. మంచి ఫ్యామిలీ మ్యాన్, వెరీ గుడ్ మ్యాన్. హీ సెట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఎవరన్నా చాలామంది బయట వాళ్ళండి నన్ను అడుగుతారు అనమాట, ఏంటి ఇండస్ట్రీ అంటే బాగా పాడైపోయింది కదా ఇది అని అడుగుతారు. అలా ఏం లేదు అంటే దే గివ్ సమ్ ఎగ్జాంపుల్, ఇలా ఉంటారు కదా అని. లేదండి మీరు ఒకసారి వెంకటేష్ గారు చూడండి, హౌ క్లీన్ హీస్, వాట్ అన్ యాక్టర్ హీస్, సచ్ అ ఫ్యామిలీ మ్యాన్ ఇది అది అని చెప్తాను అనమాట. సో ఐ రియలీ హీస్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చిన వెంకటేష్ గారికి, వెంకటేష్ గారు ఆవకాయలు అంటే ఆయన నచ్చని తెలుగు ప్రేక్షకుడు ఉంటాడు. అండ్ ఏదో తెలియని పాజిటివిటీ. నాకు పెద్ద తెర మీద చూసిన ఒక స్టార్ ని పర్సనల్ గా కలిసిన తర్వాత ఇంకెక్కువ నచ్చేసిన ఒకే ఒక్క స్టార్ వెంకటేష్ గారు. సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా? దేవిపుత్రుడు షూటింగ్ అప్పుడు ఈ వాజ్ హ్యాంగింగ్ అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ రిస్కీ ఆ షాట్. సో అప్పట్లో నేను ఒక హీరో అలా చేయడం అనేది నేను ఫస్ట్ టైం అనమాట అలా చూడడం. సో ఐ వాజ్ లైక్ వావ్, ఒక హీరో అంటే ఇలా చేస్తారా అని. అండ్ దెన్ అప్పుడు రోప్స్ అయి కూడా దే వర్ నాట్ సో అడ్వాన్స్. ఏదైనా తేడా వస్తే కింద పడిపోతారు. సో అంత రిస్క్ చేసి ఎప్పుడో ఒకప్పుడు ఇద్దరం కలిసి ఒక సినిమా చేసి ఒకే స్టేజ్ షేర్ చేసుకోవాలని కోరిక ఇంకా బలంగా ఉంది. ఇట్ విల్ బి an honor to share screen space with you, sir. I look forward to that day. ఎందుకంటే ఈ రోజుకి ఎప్పుడైనా ఏదైనా మల్టీ స్టార్ టాపిక్ వస్తే నాకు ఎక్కువ మంది నువ్వు వెంకటేష్ గారు చేస్తే చాలా బాగుంటుంది. సరే, వెంకటేష్ బాబు గురించి మాట్లాడదామంటే ఆయన గురించి మాట్లాడే అర్హత, వయసు నాకు లేవు. నేనేం మాట్లాడినా ఆయన సాధించిన విజయాల్ని కించపరిచినట్టుగానే, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ గురించి మాట్లాడదామంటే ఆ అర్హత కూడా నాకు లేదు. ఆ బ్యానర్ సాధించిన విజయాలేంటో, రామనాయుడు గారు సాధించిన గొప్పతనం ఏంటో ఏ ఒక్క నిర్మాతతోటి ఎటువంటి కామెంటు లేకుండా, ఎటువంటి విమర్శ లేకుండా 30 సంవత్సరాల కెరియర్ రావడం అనేది మరి బాబు బంగారం అనే పేరు ఎందుకు పెట్టారంటే బంగారం లాంటి వెంకటేష్ బాబుకి